నా ఇంటికాడ కంటే తిరిగి పరిగెత్తుకుని పోయినా నేను హేమంత్ పోయే లోపల బండి వేసుకొని బయట పరిగెత్తున్నాను సార్. టార్చర్ పెడుతున్నారు సార్ నేను ఉన్నాను కదా రాత్రి ఎంతసేపు మాట్లాడుతూ పంపిస్తే కదా నీకు నాకు ఇంటికి పిలిపించుకొని టార్చర్ పెడుతున్నాడు సార్ అతను. ఎవరు పిలిపించుకున్నారు ఇంటికి? అతన్ని ఇస్మాయిల్ అనే అతను సార్ మాబు కాదు వాళ్ళ ఇంటికి పిలిపించుకొని నాకు మనంతా అదే సార్ నాకు నేనేం అంటే చెప్పుకోలేదు. రాత్రి నేను అంతసేపు చెప్పి పంపిస్తే కదా ఇంటికి వస్తాను పండగని చెప్పినా లేదా? ఈరోజు ముందే కదా చెప్పింది పండగకు వస్తాను రా ఇంటికి. లాస్ట్ ఇయర్ వచ్చినా కదా మీ ఇంటికి వచ్చినారు సార్. నాకు మీరంటే నాకు చాలా అభిమానం. మరి అలాంటప్పుడు నాతో చెప్పాలి కదా ఇట్లా తిక్క పనులన్నీ ఏం చేసి నేను బయటికి सही कभी संबंध नहीं था मैंने महीनों 3 दिन था माधो इस्माइल का देश वाला ఇంట్లో సార్ చేసింది फोन कभी मैं सुसाइड कर लिया सो भी मेरे के वीडियो है పిల్లల్ని చూడాలి కదా నువ్వు కనిపించట్లేదు సార్ నాకు చాలా రోజుల నుంచి నాకు టార్చర్ పెడుతున్నాడు సార్. కరెక్టే టార్చర్ పెడితే పోలీసులు ఉన్నారు ఎవరికొకరు కంప్లైంట్ చేయాలి కదా. ఈరోజు చెప్పొచ్చు కదా పిల్లలు కనపడలేదు నీకు. అనంతపూర్లో మా తెలుగుదేశం కార్యకర్త సూసైడ్ అటెంప్ట్ చేశాడని చెప్పేసి తెలియడం జరిగింది. దానిలో భాగంగా హాస్పిటల్కి తీసుకొచ్చేటప్పుడే మా హాస్పిటల్ సిబ్బందిని వాళ్ళకి కాల్ చేసి చెప్పడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేదు, ఆల్అవుట్ కొద్దిగా తాగాడని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కానీ వాషౌట్ చేశారు. 1% కానీ ఇబ్బంది లేదని చెప్పేసి డాక్టర్లు కానీ చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా అక్కడ ఉండే డివిజన్ ఇన్ఛార్జ్ పేర్లు చెప్తాం, రాయల్ మధు తర్వాత ఇస్మాయిల్ వాళ్ళ పేర్లు చెప్తా ఉన్నాడు. వ్యక్తిగతంగా వాళ్ళిద్దరూ దూషించుకొని అబ్బాయి మనస్తాపం చెంది సూసైడ్ చేయడానికి ట్రై చేశాడు. గత సంవత్సరం కానీ మా కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను రంజాన్ తోఫాలో పాల్గొనడం జరిగింది. ఆ అబ్బాయిల నూరుల ఫాదరే ఇతను. లాస్ట్ ఇయర్ కానీ నాకంటే అత్యంత ఆత్మీయులు వీళ్ళు. ఈ సంవత్సరం కానీ ఇఫ్తార్ విందుకు ఇన్వైట్ చేయడం జరిగింది. కొన్ని అనివార్య కార్యాలయం వల్ల నేను వెళ్ళలేకపోయాను అక్కడికి. కానీ నిన్న రాత్రి మా ఇంటికి కానీ రావడం జరిగింది. నూరు రంజాన్ ఫెస్టివల్కి భోజనానికి వస్తానని చెప్పేసి నూరు తర్వాత ఫిరోజ్ ఇద్దరు రావడం జరిగింది. ఇద్దరు ముందే చెప్పాను, నేను రంజాన్ ఫెస్టివల్కి ఇంటికి భోజనానికి వెళ్దామని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఓకే అన్న నేను ఫెస్టివల్కి రండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ పొద్దున్న లేసే తలకే ఈరోజు వాళ్ళు వ్యక్తిగతంగా రాయల్ మధు అయితేమి తర్వాత నూరులు వాళ్ళు వ్యక్తిగతంగా ఇచ్చేసుకొని ఈరోజు అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. దానిలో భాగంగానే మా హాస్పిటల్లో డాక్టర్స్ అయితేమి తర్వాత వీళ్ళందరినీ జాగ్రత్త చూసుకోవడం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏది ఏమైనా కానీ ఇది జరగడం బాధాకరం. ఇంకొకసారి జరగకోకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాను. అలాగే వాళ్ళ ఫ్యామిలీ కానీ నాకు అత్యంత ఆప్తమిత్రులు కానీ కొంతమంది దీన్ని చిన్నదాన్ని భూతత్వంలో చూపించి రాజకీయం చేయాలని చెప్పేసి రాజకీయ ఉద్యోగులు ట్రై చేస్తున్నారు. కానీ వదంతులు నమ్మద్దండి అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను.